పెన్షనర్స్‌కి ముఖ్య శుభవార్త 65కి చెల్లింపు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, వీడియో స్కిప్ చేయదండి. అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి. 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో. ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పెన్షనర్స్‌కి మనకి 2025లో భారీ శుభవార్త అయితే రావడమే జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ శుభవార్త అయితే రావడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. పెన్షన్‌లో మనకి కీలక మార్పులు అయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించడమే జరిగింది. ముఖ్యంగా కమ్యూటేషన్‌కి సంబంధించి ముఖ్యంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మనకి పెన్షనర్స్‌కి ఇప్పటికే లబ్ధి అయితే చేకూరింది. అదేవిధంగా మనకి 65 సంవత్సరాలకి 5% పెన్షన్ పెంచాలి అని చెప్పి మనకి ప్రతిపాదన ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న కొత్త నిబంధనల ప్రకారం 85 ఏళ్ల వయసు తర్వాత 20% అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. అదే 65 ఏళ్ల వయసులో మాత్రం 5% అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఇంతవరకు మనకి ఈ పద్ధతి అయితే లేదు. ఇప్పుడు మనకి 65 నుంచే మనకి అదనపు పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టుగా తాజా సమాచారం చూస్తున్నాం. మొత్తంగా మనకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 5% పెన్షన్ పెంచేందుకు మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో పెన్షనర్స్ అందరూ హర్షాతిరేకాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ పెంపుతో మనకి ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే టు ఆల్.